సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ కమెంట్స్ పై పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య లెటర్ వార్ నడుస్తోంది. లేటెస్ట్ గా కేటీఆర్ కు మంత్రి అడ్లూరి కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తన సిద్ధాంతాల ముసుగును తొలగించి అధికారికంగా ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకోవాలని రాహుల్ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇచ్చే జాతీయ నినాదం మొహబ్బత్ కి దుకాన్ కాస్త తెలంగాణలో హిట్లర్ కా మకాన్ గా మారిపోయిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ చేసిన హిట్లర్ వ్యాఖ్యలు వారి ఫాసిస్ట్ ఆలోచన విధానానికి నిదర్శనమని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. తాను హిట్లర్ గా చెప్పుకున్న రేవంత్ విషయంలో రాహుల్ గాంధీ తన మౌనాన్ని వీడాలి అన్నారు. సీఎంను మందలించకపోతే ఆ నియంతృత్వ పద్ధతులను అధిష్టానం సమర్థించినట్లే అవుతుందన్నారు. దీంతో కేటీఆర్ కు కౌంటర్ గా రంగంలో దిగారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అధికారం పోయాక మీకు రాజ్యాంగం గుర్తుకొచ్చిందంటూ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. బీఆర్ఎస్ పాలన నిరంకుశంగా సాగిందన్నారు. తెలంగాణను కల్వకుంట్ల మకాన్ గా మార్చారని మండిపడ్డారు. ప్రగతి భవన్ ను గడిగా మార్చుకుని ప్రజలను వేధించారని ఫైర్ అయ్యారు. అహంకారానికి కేసీఆర్ పర్యాయ పదమన్న అడ్లూరి రాహుల్ ను విమర్శించే స్థాయి కేటీఆర్ ది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అది చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నేతల్లో అసహనం తారాస్థాయికి చేరిందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్.